హాయ్ సార్. హలో. ఈరోజు ఆప్తా క్యాటలిస్ట్ గా వచ్చారు కదా, అసలు దీని ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఈ 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది? అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ ఆప్తా వాళ్ళు ఆప్తా క్యాటలిస్ట్ కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్ అనే ట్యాగ్ లైన్ తో ఏదైతే వచ్చారో, సో బిజినెస్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు, ఆంటర్ప్రినర్స్, అలాగే అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్ లో బిజినెస్ లోకి రావాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ లో ఉండి వాళ్ళకి రిసోర్సెస్, స్ట్రాటజీస్ పరంగా కావచ్చు, ఎక్స్పర్టీస్ పరంగా కావచ్చు, వేరియస్ బాటిల్ నెక్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నా వాటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ సెక్టర్స్ లో ఎక్స్పోజర్ పెరగాలి, అలాగే ఒక సపోర్ట్ సిస్టమ్ రావాలి అన్న ఉద్దేశంతో ఈ ఆప్తా క్యాటలిస్ట్ వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో ఇట్ ఈస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్, ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ గా అంటే నాకు పర్సనల్ గా నేను అనుకున్నది ఏంటంటే, నేను ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ 25 ఇయర్స్ అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు కనుక ఇలాంటిది ఒక సిచ్యువేషన్ ఉంటే ఈ రోజు నేను ఇంకా ఎన్ని లెవెల్స్ లో క్రాస్ చేసి వెళ్ళేవాడినా, అది నాకు అది మిస్ అయ్యానే నేను అని అనిపించినా కూడా డెఫినెట్లీ ఫ్యూచర్ జనరేషన్స్, అప్కమింగ్ యంగ్స్టర్స్ ఈ ఆపర్చునిటీని కనుక యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ గా తీసుకొని దిస్ విల్ బి దేర్ స్టెప్పింగ్ స్టోన్ అనమాట. మీరు ఏ రంగంలో రాణిస్తున్నారు సార్? మరి ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు, అది గురించి చెప్పండి. నేను తక్షశిల ఐఏఎస్ అకాడమీ, అలాగే తక్షశిల ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, అలాగే తక్షశిల జుడిషియల్ అకాడమీ, అలాగే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నాను. సో 10th తర్వాత ఇంటర్మీడియట్ నుంచి, లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ స్థాయి నుంచి, లేకపోతే డిగ్రీ స్థాయి తర్వాత నుంచి ఐదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సైడ్ కావచ్చు, లేదా గవర్నమెంట్ లో వర్క్ చేయాలి, పబ్లిక్ పాలసీ రంగంలో వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు. సో డిఫరెంట్ సెక్టర్స్ లో, ఆర్ట్స్ రంగంలో, పబ్లిక్ సర్వీస్ మోడ్ లో వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి నేను ఈ ఎడ్యుకేషన్ యూజ్ చేసి వాళ్ళ కెరియర్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఆఫ్టర్ 10th ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ అనమాట. సో వేరియస్ చిన్నప్పటి నుంచి రకరకాల కళ్ళు ఉంటాయి అందరికి, కెరియర్ మీద ప్రాపర్ ఐడియా ఉంటుంది. దాన్ని మనం ప్రాపర్ గా మౌల్డ్ చేసి ఆ క్లారిఫికేషన్స్ చేసి వాళ్ళకున్న డౌట్స్, బాటిల్ నెక్స్ అన్ని తీసేసి ఎవరైతే నిజంగా పబ్లిక్ సర్వీస్ లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ అవెన్యూస్ క్రియేట్ చేయడం నా ఉద్దేశం. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ చేయాలనే వాళ్ళకి మీరు సహకరిస్తా అంటున్నారు. చాలా మందికి కూడా ఆర్థికంగా వెనుకబడి ఉంటారు, లేదంటే ఇంట్రెస్ట్ ఉంటది ముందుకు వెళ్ళాలని, కానీ ఆర్థికంగా వెనుకబాటు ఉన్న వాళ్ళకి మీరు ఏ రకంగా వాళ్ళకి సహకరిస్తారు? అసలు మీ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు ఉంటాయి మీ తరపున చెప్పండి. అంటే ప్రతి ఒక్కరికి నేను ఐఏఎస్ అవ్వాలనో, లేకపోతే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలనో, లేకపోతే నేను లాయర్ జడ్జ్ అయిపోవాలనో ప్రతి ఒక్కరికి ఉంటదండి. కాకపోతే ఇప్పుడు నా సైడ్ చూసుకోవాల్సింది కూడా, ఎవరైతే కష్టపడగలిగి వాళ్ళకి మీరు చెప్పిన ఆర్థిక ఇబ్బందులు ఉంటుందో, దాని ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా చిన్న విషయం అనమాట. సో నేను కష్టపడతాను రాత్రింపగళ్ళు అని కాకుండా, స్పెసిఫిక్ గా నేను ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అనుకునే వాళ్ళకి ఈవెన్ నా సపోర్ట్ కాదు, ఈ ఆప్తాలోనే చాలా మంది ముందుకొచ్చి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో కావాల్సింది మెరిటోరియస్ అండ్ మెటికులస్ ఆ ప్రిపరేషన్ చేయడానికి ఆ ఎఫర్ట్స్ పెట్టగల అభ్యర్థులు కావాలి. సో ఆ అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దాని మా ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు, బేసిక్ ఇంటర్వ్యూలో కావచ్చు, వాళ్ళు పెర్ఫామ్ చేసి ప్రూవ్ చేసుకోగలిగితే ఆర్థిక ఇబ్బంది అనేది ఒక హడ్డులే కాదు. ఎవరైనా సరే వివిధ వివిధ రంగాల్లో రాణించాలనుకుంటారు, వాళ్ళందరికీ కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా గానీ లేదా సహకారం లేక గానీ ఉంటది. ఇలాంటి వేదిక ద్వారా కమ్యూనికేట్ గ్యాప్ లేకుండా కనెక్ట్ చేయబడింది అని మీరు అనుకుంటున్నారు? దీనికి నేను ఓపెన్ స్టేట్మెంట్స్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. బట్ నేను నా స్థాయిలో నాకున్న ఎడ్యుకేషన్ ఎక్స్పర్టీస్, నాకున్న ఆర్గనైజేషన్స్, వీటిలో వాటికి సపోర్ట్ సిస్టమ్ కూడా నాకు ఇక్కడ దొరుకుతుంది. సో ఆ సపోర్ట్ సిస్టమ్ తో నేను ఇక్కడ మిగతా వాళ్ళందరికీ కూడా నేను కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కాదు, సొసైటీకి నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో డెఫినెట్ గా నాకు చేసుంటే బాగున్ను అని చిన్నప్పుడు నేను ఆలోచించేవాడిని. కానీ ఆ ఆలోచన వేరే వాళ్ళకి ఇప్పుడు వస్తుంది కదా, దాన్ని నేను ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.